Hey guys, welcome back to One Trade. So, price action లో సెకండ్ టాపిక్ అడ్వాన్స్డ్ అనాలిసిస్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్. సో ప్రైస్ యాక్షన్ ఎవరైతే ఫస్ట్ వీడియో చూడలేదో వాళ్ళు ఒకసారి ఫస్ట్ వీడియో చూడండి. అది మీ ఇష్టం, అంటే నేను జస్ట్ చెప్తున్నా. ఇది అర్థం కావాలి అంటే అది కొంచెం చూస్తే మీకు ఈజీగా అర్థమవుద్ది, లేదా మాకు కొంచెం అర్థమవుద్ది అని అనుకుంటే డైరెక్ట్ వీడియో చూడొచ్చు. మీ టైం ఏం వేస్ట్ చేయను. సో బేసికల్గా అడ్వాన్స్డ్ క్యాండిల్ స్టిక్స్ అనాలిసిస్లో ఏమేమి ఉంటాయి, వీటిని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఆ క్యాండిల్ చూడగానే అది ఏం రిప్రజెంట్ చేస్తుంది అని మీకు అర్థం అయితేనే మీరు ఎంట్రీ ఎగ్జిట్లు ప్లాన్ చేసుకోవచ్చు అన్నట్టు. అవి అర్థం కాకపోతే మీకు మాత్రం ఏమాత్రం ప్రైస్ యాక్షన్ అర్థం అవ్వదు. ప్రైస్ యాక్షన్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అని కూడా దీన్ని చెప్పుకోవచ్చు. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకొని మొత్తం వీడియో చూడండి, మీకు పాసిబుల్ అవుతే. ఇది ఎందుకంటే అడ్వాన్స్డ్ క్యాండిల్ స్టిక్స్ మన ఒక రూపాన్ని చూసి ఒక పర్సన్ ఎలాంటి వాడో చెప్తామో, అలానే క్యాండిల్ స్టిక్స్ రూపాలను చూసి కొందరు నెక్స్ట్ బై చేయవచ్చా సెల్ చేయవచ్చా అనే వాటిని డిసైడ్ చేస్తారు. ఇది ఫుల్ వీడియో చూడండి. ఒకవేళ వీడియో లెంత్ అవుతే మాత్రం కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి, ఎందుకంటే ఈ టాపిక్ ఇక్కడితో క్లోజ్ చేసి నెక్స్ట్ వీడియోలో మన ఎగ్జాంపుల్స్ చూద్దాం, చార్ట్ ఎగ్జాంపుల్స్ లైవ్గా కొన్ని చూద్దాం అన్నట్టు. సో ఇప్పుడు మనం వీడియోలోకి వస్తే అడ్వాన్స్డ్ అనాలిసిస్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్ అని ఎందుకు అంటున్నా అంటే, సో దీంట్లో ఒక బాడీ, ఒక క్యాండిల్ను చూసి దీన్ని మనం నెక్స్ట్ ఫ్యూచర్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని. అందుకే దానికంటే ముందు మనం జస్ట్ క్యాండిల్, బుల్లిష్ క్యాండిల్ ఏంటి, బేరిష్ క్యాండిల్ ఏంటి మాత్రమే చూసాం. ఇక్కడ అసలు బుల్లిష్లో ఏమవుద్ది, బేరిష్లో ఏం జరుగుతుందని ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు బుల్లిష్ అంటే మన గ్రీన్ క్యాండిల్ కదా, దీన్ని గ్రీన్తో రిప్రజెంట్ చేస్తున్నాను నేను. సో దీంట్లో ఏమవుతుంది, ఫస్ట్ ప్రైస్ ఓపెన్ అవ్వగానే ఎక్కడ ఓపెన్ అవుద్ది, లోలో ఓపెన్ అవుద్ది. మీకు తెలుసు, తక్కువలో ఓపెన్ అయ్యి ఎక్కువలో క్లోజ్ అవుతే మనం బుల్లిష్ అంటామని. లోలో ఓపెన్ అయిపోయి ఒకసారి డౌన్ వస్తుంది. సో ఒక ప్రైస్ దగ్గర ఓపెన్ అవుతుంది, ఆ ప్రైస్ నుంచి డౌన్ వస్తే దీన్ని లో అని అంటాం. ఇక్కడి నుంచి ఒక హై మేక్ చేస్తుంది, ఓకే, ఒక హై మేక్ చేసి అక్కడ నుంచి కొంచెం డౌన్లో క్లోజ్ అవుద్ది. సో ఇక్కడ ఈ ఓపెనింగ్ క్లోజ్ ఉంది కదా, సో ఓపెనింగ్ అనేది క్లోజింగ్ కంటే తక్కువ ఉంటుంది, లేదా క్లోజింగ్ అనేది ఓపెనింగ్ కంటే ఎక్కువ ఉంటుంది. దీన్ని బుల్లిష్ క్యాండిల్ అంటాం. మళ్ళీ ఒకసారి చెప్తా, తక్కువలో ఓపెన్ అయ్యి ఎక్కువలో క్లోజ్ అయితే బుల్లిష్ అంటాం, అంతే, బ్లైండ్గా, ఇంకో ముచ్చటే లేదు. తక్కువలో ఓపెన్ అయ్యి ఎక్కువలో క్లోజ్ అయితే బుల్లిష్ అంటాం. మధ్యలో ఒకసారి కిందికి వెళ్ళేసి వస్తుంది కదా, దీన్ని లో అంటాం. మధ్యలో ఒకసారి పైకి వెళ్ళేసి వస్తుంది కదా, దీన్ని హై అంటాం. ఇంతే, బుల్లిష్ పక్కన పెట్టండి. నెక్స్ట్ బేరిష్లో కూడా మనం బేరిష్ని రెడ్తో రిప్రజెంట్ చేస్తున్నా. బేరిష్లో ఏమవుతుంది అంటే ఓపెన్ అనేది హైలో ఓపెన్ అవుద్ది, క్లోజ్ అనేది తక్కువలో అవుద్ది. అంటే ఓపెన్ అనేది క్లోజ్, ఇది క్లోజింగ్ అనేది ఓపెనింగ్ కంటే తక్కువ ఉంటుంది, దీన్ని బేరిష్ అంటాం. మధ్యలో ఒకసారి ఏంటంటే ఒకసారి పైకి వెళ్ళేసి వస్తుంది, అప్పుడు దాన్ని హై అంటాం. సేమ్ హై అండ్లో సేమ్, మధ్యలో ఒకసారి కిందికి వెళ్ళేసి రావడాన్ని లో అంటాం అన్నట్టు. ఇక్కడ చూడండి, ఓపెన్ అయింది ఒక దగ్గర, ఒక్కసారి పైకి వెళ్ళేసి వచ్చింది, దీన్ని హై అంటాం. ఇక్కడ నుంచి ప్రైస్ కంటిన్యూస్గా పడిపోయింది, దీన్ని లో అంటాం. ఇక్కడ నుంచి ఒకసారి ఎండ్ ఆఫ్ ది డే క్లోజ్ అనేది ఇక్కడ అయింది. ఎండ్ ఆఫ్ ది డే లేకపోతే ఎండ్ ఆఫ్ ది క్యాండిల్, 5 minutes క్యాండిల్, 15 minutes, 1 hour, 1 day, 1 week, ఏదైనా తీసుకోండి. ఆ క్యాండిల్ క్లోజ్ అయ్యే టైంకి ఇలాంటి రిప్రజెంటేషన్ వస్తే దాన్ని బేరిష్ అంటాం. ఏం లేదు, హైలో ఓపెన్ అయ్యి లోలో క్లోజ్ అయితే బేరిష్ అంటాం, లోలో ఓపెన్ అయ్యి హైలో క్లోజ్ అయిపోతే బుల్లిష్ అంటాం. దట్స్ ఇట్. ఇది ప్రైస్ అనేది ఒక క్యాండిల్లో ఎలా మూమెంట్ ఇస్తుంది, ఒక ప్రైస్ ఒక క్యాండిల్లో ఎలా రిప్రజెంట్ చేస్తుంది అనేది ఇది. అంటే ఇంతే ఉంటుంది. క్యాండిల్ అంటేనే 4 వస్తాయి, కొన్ని క్యాండిల్స్కి 2 వస్తాయి. ఓపెనింగ్ క్లోజింగ్ 2 సేమ్ ఉంటాయి, ఓపెనింగ్ క్లోజింగ్ 2 సేమ్ ఉంటాయి. అందుకే 2 వస్తాయి, లేకపోతే 4 పారామీటర్స్ వస్తాయి. ఈ 4 హై, లో, ఓపెన్, క్లోజ్. దట్స్ ఇట్. దీని గురించి మీకు ఏది అవసరం లేదు, ఇది గుర్తుపెట్టేసుకోండి, అంతే. దట్స్ ఇట్. నెక్స్ట్ డీటెయిల్ అనాలిసిస్కి వస్తే నేను కొంచెం పేపర్ కట్స్ చేశా, ఎందుకంటే వీటిని డ్రాయింగ్ చేయడం కొంచెం కష్టం అవుద్ది కాబట్టి. మీకు కూడా నేను డ్రాయింగ్ చేయడం కంటే పేపర్ కటింగ్స్లో మంచిగా అర్థమవుద్ది కాబట్టి నేను చేశా. డీటెయిల్ అనాలిసిస్లో ఒక 3 to 4 కేటగిరీస్, నాకు తెలిసి 3 కేటగిరీస్ పెట్టా. 3 కేటగిరీస్లో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. ఫైనల్గా ఒక సమ్మరీ కూడా క్రియేట్ చేసి పెట్టాము ఆ పిక్. ఇది కంప్లీట్గా చూడండి. సో డీటెయిల్ అనాలిసిస్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్ చూస్తే ఫస్ట్ ఒక మోడల్ సైజ్ ఆఫ్ ద బాడీ సైజుని బట్టి అసలు ఆ క్యాండిల్ ఏంటో రిప్రజెంట్ చేయడం. రెండోది లెంత్ ఆఫ్ ద షాడో తోకను పట్టి కూడా ఆ క్యాండిల్ ఏంటో చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పొజిషన్ ఆఫ్ ద క్యాండిల్ స్టిక్ బాడీ, అంటే ఒక క్యాండిల్లో బాడీ ఏ పొజిషన్లో ఉందో దాన్ని బట్టి కూడా మనం నెక్స్ట్ అడ్వాన్స్డ్గా ఆలోచించగలం అన్నట్టు. ఇది మనకు డీటెయిల్ అనాలిసిస్. ఒక్కసారి చూద్దాం 1 by 1 కేటగిరీ. సో
ఫస్ట్ సైజ్ ఆఫ్ ద బాడీ చూస్తే ఫస్ట్ ఆ బాడీయే స్ట్రెంగ్త్. నేను ఫస్ట్ వీడియోలో చెప్పా కదా, బాడీ విచ్ మీన్స్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద క్యాండిల్, స్ట్రెంగ్త్ ఆఫ్ ద బయర్స్ ఆర్ సెల్లర్స్. బుల్లిష్లో బాడీ ఎక్కువ ఉంటే బుల్లిష్ స్ట్రెంగ్త్, బేరిష్లో బాడీ ఎక్కువ ఉంటే బేరిష్ స్ట్రెంగ్త్ అని మీకు ఆల్రెడీ చెప్పా, ఒకసారి వీడియో చూడండి. నెక్స్ట్ దీంట్లో సైన్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ చూసాం కదా, ఇక్కడ వైడ్ బాడీ క్యాండిల్ ఉంది చూడండి. దీని బాడీ ఎంత పెద్దగా ఉందో మనం గ్రీన్లో రిప్రజెంట్ చేసుకుందాం, ఎందుకంటే బుల్లిష్ అన్ని మన గ్రీన్, బేరిష్ అన్నీ అది కదా. సో ఇది చూడండి, దీని బాడీ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందో ఆల్మోస్ట్ చాలా పెద్ద, ఇది చాలా పెద్దగా ఉంది. ఓకే, దీంట్లో విక్స్ అనేవి కొంచెం తక్కువ ఉన్నాయి, తోకలు పైన తోక కింద తోక కొంచెం చిన్నగా ఉంది. ఇక్కడ సైన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనేది వైడ్ బాడీ క్యాండిల్, బుల్లిష్ క్యాండిల్స్ ఎక్కువ రిప్రజెంట్ చేస్తాయి. నెక్స్ట్ సెకండ్ క్యాండిల్ చూడండి, దానికంటే తగ్గింది, దానంత సైజ్ లేదు. సో ఇక్కడ వైడ్ బాడీ, ఇక్కడ యావరేజ్ బాడీ క్యాండిల్. నెక్స్ట్ థర్డ్ చూడండి, ఇంకా కొంచెం తగ్గిపోయింది అన్నట్టు, ఇక్కడ నేరో బాడీ క్యాండిల్. ఈ మూడు బుల్లిష్ క్యాండిల్సే, కానీ మూడిట్లో డిఫరెన్స్ ఉంది. ఒకదాని బాడీ పెద్దగా ఉంటుంది, ఒక బాడీ తక్కువ ఉంటుంది, ఇంకో బాడీ చిన్నగా ఉంటుంది. ఒకే ఫ్యామిలీలో ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, ముగ్గురు పెద్ద ఆయనే, చిన్న ఆయనే, లాస్ట్ ఆయన, ఈ ముగ్గురులో సైజ్ డిఫరెన్సెస్ ఉన్నాయి అనుకోండి. అదే ఇది, పెద్ద ఆయన చాలా పెద్దగా ఉండి, మధ్యలో అయినా కొంచెం తక్కువ ఉండి, చిన్న ఆయన ఇంకా కొంచెం తక్కువ. లేదా నేను నెంబర్ ఆఫ్ కేసెస్ చాలా చూసి ఏంటంటే, ఇద్దరు అన్నదమ్ములలో అన్న కంటే తమ్ముడు చాలా పెద్దగా ఉంటాడు. నేను చాలా వరకు చూసానట్టు, తమ్ముడు కొంచెం చిన్న ఉంటాడు, ఇతన్ని చూసి తమ్ముడు అనుకుంటాం, అతన్ని చూసి అన్న అనుకుంటాం, అంటే రివర్స్ ఉంటాయి. మీలో ఎవరైనా ఉంటే కామెంట్స్ ఎక్స్చేంజ్ చేయండి, మీ బ్రదర్సే. ఓకే, డోంట్ ఫీల్ బ్యాడ్. సో ఇది బుల్లిష్కి. బేరిష్కి మనం సిస్టర్స్ అనుకుందాం. సో బేరిష్లో చూడండి, ఈ సిస్టర్ అనేట ఆమె చాలా పొడుగు ఉంటుంది అన్నట్టు. సో ఈమె బాడీ అనేది చాలా పెద్దగా ఉంటుంది, కాళ్ళతో కంపేర్ చేసుకుంటే బాడీ అనేది చాలా పెద్దగా ఉండడం. ఇది సైన్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఇక్కడ బేరిష్ వాళ్ళ స్ట్రెంగ్త్ చెప్తుంది. ఓకే, బేరిష్ క్యాండిడేట్స్ ఏంటంటే బేరిష్ యొక్క స్ట్రెంగ్త్ చెప్తుంది. ఈ బాడీ చూడండి కొంచెం తగ్గిపోయింది, ఈ బాడీ ఇంకా కొంచెం చిన్నగా అయింది అన్నట్టు. సో స్ట్రెంగ్త్ ఆఫ్ ద సైన్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఈ బాడీ క్యాండిల్ బాడీ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు ఒక పర్సన్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. అలాని పర్సన్స్తో మనం హ్యూమన్స్తో కంపేర్ చేసుకోకూడదు, ఎందుకంటే కొందరు తక్కువ వాళ్ళు కూడా ఎక్కువ స్ట్రెంగ్త్గా ఉంటారు. దానికి దీనికి మాకు సంబంధం లేదు, కంపేర్ చేసుకోకండి. నెక్స్ట్ బేరిష్ క్యాండిల్ యొక్క ఇవి రిప్రజెంటేషన్: వైడ్ బాడీ క్యాండిల్, యావరేజ్ బాడీ క్యాండిల్, నేరో బాడీ క్యాండిల్. ఇక్కడ కూడా 3 రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక మూమెంట్ చూసుకుంటే, ఇక్కడ చూడండి, ఈ 3 కనుక ఒక ప్యాటర్న్, ఒక ఆర్డర్లో ఉంటే, ఇక్కడ ఇంక్రీజింగ్ బుల్లిష్ మూమెంట్లో ఫస్ట్ ఒక చిన్న క్యాండిల్, బుల్లిష్ క్యాండిల్, తర్వాత దీనికన్నా పెద్దది, తర్వాత దీనికన్నా పెద్దది. ఈ 3 కనుక ఒకే ట్రెండ్లో వస్తున్నాయి అంటే, ఈ సైన్ వస్తుంది అంటే నెక్స్ట్ బుల్లిష్ ఉండే ఛాన్స్ ఉంటుంది, అంటే స్టాక్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, లేదు ఇలా కాకుండా ఇలా డౌన్, ఫస్ట్ది చిన్నోడు, తర్వాత ఇంకా పెద్ద, ఇది బేరిష్ అన్నట్టు. బేరిష్లో కనుక ఇలా ఫామ్ చేస్తే నెక్స్ట్ బేరిష్ అంటే నెక్స్ట్ డౌన్ ట్రెండ్ ఉండే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే ప్రైస్ డిక్లైన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ప్రైస్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చూడండి, ఇంక్రీజ్ ఇన్ బేరిష్ మూమెంటమ్ అంటే సెల్లర్స్ ఎక్కువైతా ఉంటారు. ఇక్కడనేమో లెఫ్ట్ సైడ్లో బయ్యర్స్ ఎక్కువైతారు, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో బయ్యర్స్, సెల్లర్స్. ఇది నెక్స్ట్ ఇలా కూడా రిప్రజెంట్ చేస్తాం అన్నట్టు. ఇక్కడ చిన్న నుంచి పెద్దగా వచ్చారు కదా, ఇక్కడ పెద్ద నుండి చిన్నగా అన్నట్టు. ఇప్పుడు మామూలుగా మనకు స్కూల్లో ఆరోహణ క్రమం, అవరోహణ క్రమం, ఇంక్రీజింగ్ ఆర్డర్, డిక్రీజింగ్ ఆర్డర్ పెడతారు కదా. సో అలానే ఇక్కడ పెద్ద నుండి చిన్నగా వస్తుంటే పెద్దోడు ఫస్ట్ వస్తారు, తర్వాత ఇక్కడ ఏంటంటే డిక్రీజ్ ఇన్ బుల్లిష్ మూమెంటమ్, నెక్స్ట్ ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే అక్కడి నుంచి ప్రైస్ డిక్లైన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బయ్యర్స్ తగ్గిపోతున్నారు అని మీకు రిప్రజెంట్ చేస్తుంది. మీరు మంచిగా గుర్తుపెట్టుకోవాలి, బయ్యర్స్ తగ్గిపోతున్నారు అని రిప్రజెంట్ చేసే క్యాండిల్స్ ఇవి. ఇక్కడ చూడండి, ఇక్కడ డిక్రీజింగ్ బేరిష్ మూమెంట్ తగ్గిపోతుంది, బిగ్ బేరిష్ కొంచెం తక్కువ, ఇంక కొంచెం తక్కువ, ఇలా డౌన్ అయిపోతున్నాయి. ఇక్కడ బయ్యర్స్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఇక్కడ నేను చెప్పేది డిక్రీజ్ ఇన్ బేరిష్ మూమెంటమ్, కానీ ఇంక్రీజింగ్ బయ్యర్స్ మూమెంటమ్. ఇక్కడ డిక్రీజింగ్ బుల్లిష్ మూమెంటమ్, ఇంక్రీజింగ్ బేరిష్ మూమెంటమ్, 2 ఆపోజిట్ వర్డ్స్. ఇక్కడ మీకు ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. ప్రైస్ పెరుగుతుంది, ఎలా పెరుగుతుంది? మూమెంటంలో తక్కువగా పెరుగుతుంది అంటే నెక్స్ట్ ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మూమెంటంలో డౌన్ అవుతుందంటే నెక్స్ట్ ఇంకొక ట్రెండ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవేంటంటే బాడీని బట్టి ట్రెండ్ డిసైడ్ చేసే క్యాండిల్స్. నెక్స్ట్
లెంత్ ఆఫ్ ద షాడో అంటే తోకలు అని చెప్పుకున్నాం కదా. ఈ బాడీకి పైన కింద ఎంత దూరం వెళ్ళేసి వచ్చింది, హైకి ఎంత దూరం వెళ్ళి వచ్చింది, లోకి ఎంత దూరం వెళ్ళొచ్చింది అని చెప్పేదే లెంత్ ఆఫ్ ద షాడో. ఓకే, దీంట్లో మనం ఓన్లీ ఒకటే పిక్ తీసుకున్నాం, ఇదే ఇంపార్టెంట్, తర్వాత నెక్స్ట్ దాంట్లో కవర్ అయిపోద్ది. ఇక్కడ బులిష్ క్యాండిల్స్ ఉన్నాయి, బేరిష్ క్యాండిల్స్ ఉన్నాయి కదా. ఇక్కడ అన్సర్టెన్ క్యాండిల్ అంటాం. ఓకే, ఇది స్టేబుల్ క్యాండిల్, ఇది మోస్ట్ అన్సర్టెన్ క్యాండిల్. స్టేబుల్ మాట్లాడుకుందాం. ఫస్ట్ స్టేబుల్ ఏంటంటే బుల్లిష్ మూమెంటం బాగుంది అంటే, ఓకే, బాడీ పెద్దగా ఉంది, విక్స్ తోకలు ఏంటంటే చిన్నగా ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ ఏంటంటే జస్ట్ మనకు క్లారిటీ, బుల్లిష్ బయ్యర్స్ ఎక్కువ ఉన్నారు అంటే సర్టెన్ క్యాండిల్. ఓకే, దీన్ని చూసి బయ్యర్స్ ఎక్కువ ఉన్నారని మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ దాన్ని చూస్తే అన్సర్టెన్ క్యాండిల్. ఓకే, దీనంతా స్టేబుల్ కాదు. ఓకే, దీనంతా స్టేబుల్ ఎందుకు కాదంటే ఈ విక్స్ చూడండి, ఈ విక్స్ అనేది పెరుగుతుంది అంటే దీంట్లో సెల్లర్స్ అనేది మూమెంట్ ఎక్కువ ఉంది. సెల్లర్స్ మూమెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనం దీన్ని అన్సర్టెన్ క్యాండిల్ అని కూడా అంటాం. నెక్స్ట్ దీనికి వస్తే మోస్ట్ అన్సర్టెన్ క్యాండిల్, ఎందుకంటే దీంట్లో బయ్యర్స్ అనేవాళ్ళు తక్కువ ఉన్నారు. ఓకే, బయ్యర్స్ సెల్లర్స్కి ఫైట్ జరుగుతుంది కానీ సెల్లర్స్ మూమెంటం పైనుంచి ఎక్కువ ఉంటుంది. సో సెల్లర్స్ మూమెంట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల దీన్ని మోస్ట్ అన్సర్టెన్ క్యాండిల్ అంటాం. సేమ్ వైస్ వర్స, అన్సర్టెన్ స్టేబుల్ క్యాండిల్ ఫస్ట్, బేరిష్ మూమెంటం అనేది కన్ఫామ్గా మన కళ్ళకు కనపడుతుంది. విక్స్ తక్కువ ఉంది కాబట్టి దీంట్లో సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు, ఈ పక్కన విక్స్ ఎక్కువ ఉంది కాబట్టి అన్సర్టెన్ క్యాండిల్, కొంచెం బయ్యర్స్ ఎక్కువ ఉన్నారు. ఇక్కడ బయ్యర్స్ ఎక్కువ ఉన్నారు, దానికి ఆపోజిట్ ఇక్కడ మోస్ట్ అన్సర్టెన్ క్యాండిల్ కాబట్టి సెల్లర్స్ తక్కువ ఉన్నారు, బయ్యర్స్ పైన కింద విక్స్ చెప్తుంది అంటే ఇక్కడ ఆపోజిట్ అన్నట్టు, బయ్యర్స్ ఎక్కువ ఉన్నారు. ఇక్కడ విక్స్ మూమెంట్ ఇక్కడ ఏంటంటే లెఫ్ట్ సైడ్ సెల్లర్స్, ఇక్కడ విక్స్ మూమెంట్ రైట్ సైడ్ బయ్యర్స్. ఇది సెకండ్, కొంచెం లెంత్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ పొజిషన్ ఆఫ్ క్యాండిల్ స్టిక్ బాడీ. ఇప్పుడు ఒక క్యాండిల్ ఫామ్ అవుతుంది, విక్ అనేది పెద్దగా అయిపోయింది. ఈ విక్లో బాడీ ఎక్కడ ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. అర్థమైంది కదా. ఇంతసేపు విక్లో బాడీ మధ్యలో ఉండడం వల్ల మనం ఏమనుకున్నాం, అన్సర్టెన్ క్యాండిల్, మోస్ట్ అన్సర్టెన్ క్యాండిల్ అనుకున్నాం. అంటే దాన్ని డిసిజన్ మనం ఎక్కువ చెప్పలేము అన్నట్టు, అన్డిసిజన్ మేకింగ్. అసలు అది బయ్యర్ సైడ్ ఉంటుందా, బేరిష్ సైడ్ ఉంటుందా, బుల్లిష్ సైడ్ ఉంటుందా, బేరిష్ సైడ్ ఉంటుందా మనకు అర్థం కాదు. అందుకే దాన్ని అన్సర్టెన్ క్యాండిల్ అన్నాం అన్నట్టు. దాన్ని పక్కన పెట్టేసాను. ఇండిసిజన్ క్యాండిల్, డోజీ క్యాండిల్స్ కూడా అంటాం కొన్నిసార్లు. సో ఇక్కడ పొజిషన్ ఆఫ్ క్యాండిల్ స్టిక్ బాడీ, ఇది క్యాండిల్ స్టిక్ అవుతే దీంట్లో ఫస్ట్ పిక్ చూడండి, సెల్లింగ్ ప్రెషర్. ఇది బుల్లిష్ క్యాండిల్సే, బుల్లిష్ క్యాండిల్స్ గురించి మాట్లాడుతున్నాం. బుల్లిష్ క్యాండిల్స్లోనే సెల్లింగ్ ప్రెషర్ ఎలా ఉంటుంది, బయింగ్ ప్రెషర్ ఎలా ఉంటుంది మాట్లాడుకుంటాను మనం. అసలు బేరిష్ గురించి మర్చిపోండి. బుల్లిష్ క్యాండిల్ ఇది, దీంట్లో విక్ ఇక్కడ బాడీ అనేది ఎక్కడ వచ్చింది, కింద వచ్చింది. అంటే ఈ విక్ అంతా సెల్లర్సే, సెల్లింగ్ ప్రెషర్ ఉంది. ఇక్కడ కొంచెమే బయ్యర్స్ ఉన్నారు. ఒకసారి బయ్యర్స్ పై వరకు వెళ్ళారు కానీ బయ్యర్స్ని వాళ్ళు బతకనివ్వలేదు. మీకంటే ఎక్కువ మేమే ఉన్నామని వాళ్ళని కిందికి నెట్టేసుకొచ్చారు. అందుకే ఈ ఓపెన్ అయినప్పటి నుంచి, ఓకే, ఓపెన్ అయ్యి ఒకసారి పైకి వెళ్ళినా కూడా బయ్యర్స్ తట్టుకోలేకపోయారు అన్నట్టు సెల్లర్ ప్రెషర్స్. అందుకే డౌన్ వచ్చేసి లాస్ట్కి కొందరే బయ్యర్స్ మిగిలిపోయారు. ఇక్కడ చూడండి సెల్లింగ్ ప్రెషర్ అని అందుకే పెట్టాను నేను. మోస్ట్ సెల్లర్స్ ఉండడం వల్ల సెల్లింగ్ ప్రెషర్ పైన ఎక్కువ ఉండి బాడీ అనేది చిన్నగా ఫామ్ అయింది. ఇది ఇక్కడ రివర్స్లో చూడండి, సేమ్ బుల్లిష్ క్యాండిలే, ఇక్కడ సేమ్ బుల్లిష్ క్యాండిలే. ఇక్కడ ప్రైస్ అనేది ఫస్ట్ కిందనే ఓపెన్ అయింది, ఓకే, పై వరకు హైకి వెళ్ళిపోయింది. ఇక్కడ క్యాండిల్ బాడీ అనేది ఇక్కడ ఫామ్ అయింది. అంటే ఈ కింద నుంచి వాళ్ళు ఒకసారి ఏం చేశారంటే కిందికి ట్రై చేశారు, సెల్లర్స్ అనేవాళ్ళు కిందికి ట్రై చేశారు కానీ బయ్యర్స్ మేమే ఎక్కున్నామని ఈ బాడీని పై వరకు తీసుకొచ్చారు అన్నట్టు. అంటే కింద నుంచి ఎక్కువ ప్రెషర్, సెల్లింగ్ ఇక్కడ బయ్యింగ్ ప్రెషర్ అనేది కింద నుంచి చాలా ఎక్కువ అవడం వల్ల బాడీ అనేది పైన ఫామ్ అయింది. క్లారిటీ వచ్చింది కదా. ఏం లేదు, సింపుల్గా చెప్తే బాడీ కింద ఉండి విక్ పైన ఉంటే సెల్లర్ ప్రెషర్ ఉన్నట్టు, బాడీ పైనుండి విక్ కింద పెద్దగా ఉంటే బయ్యర్ ప్రెషర్ ఉన్నట్టు. అంటే దీన్ని రిప్రజెంట్ చేస్తుంది ఈ పిన్ బార్ని. అంటే నెక్స్ట్ ప్రైస్ మూమెంటం ఉండే ఛాన్స్ ఉంది పైకి. దీన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ప్రైస్ డౌన్ ఉండే ఛాన్స్ ఉంది. ఇవి ఎక్కడ అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర మాత్రమే ఇంపార్టెంట్, మధ్యలో ఏర్పడితే కాదు. మధ్యలో ఏర్పడితే కొన్ని సైన్స్ ఇలా చూపిస్తే పైకి వెళ్తుందనే చెప్పుకోవచ్చు. కానీ మోస్ట్ ప్రాబబిలిటీ ఎక్కడంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. సేమ్ థింగ్ ఇక్కడ క్యాండిల్ కలర్ ఇంపార్టెంట్ కాదు, బాడీ ఏ పొజిషన్లో ఉంది మాత్రమే ఇంపార్టెంట్. అందుకే ఇక్కడ చూడండి, ఇది బేరిష్ క్యాండిలే కానీ పైనుంచి సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. ఇది మోర్ బేరిష్, ఇంకెక్కువ
ఎక్కువ సెల్లర్స్ ఉన్నారని. ఇక్కడ చూడండి సేమ్ కలర్తో మ్యాటర్ కాదు, బాడీ పైకి ఉంటే బయింగ్ ప్రెషర్ అని, బాడీ కిందికి ఉంటే సెల్లింగ్ ప్రెషర్ అని మాట్లాడుకోవచ్చు. అర్థమైంది కదా, సింపుల్గా బాడీ పైకి ఉంటే బయింగ్ ప్రెషర్, బాడీ కిందికి ఉంటే సెల్లింగ్ ప్రెషర్, దాట్స్ ఇట్. ఇది సమ్మరీ, ఓవరాల్గా సమ్మరీగా మాట్లాడుకుంటే ఒక్క నిమిషం, సమ్మరీ ఓకే. ఇక్కడ సమ్మరీ మోస్ట్ బుల్లిష్, అసలు విక్ అనేదే లేదు, మోస్ట్ బుల్లిష్. ఇక్కడ చూడండి బాడీ పైకి ఉంటే ఏంటి బుల్లిష్ అన్నట్టే, ఇంకొక ముచ్చటే లేదు, బయింగ్ ప్రెషర్. బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలి, బాడీ పైకి ఉంటే బయింగ్ ప్రెషర్. నెక్స్ట్ నార్మల్ బుల్లిష్ అని ఎందుకంటాను, పైన కింద విక్ ఉంది కాబట్టి. ఇక్కడ న్యూట్రల్ బుల్లిష్, అన్డిసిజన్ క్యాండిల్, పైన కింద సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉంది, ఈడ కొంచెం సెల్లింగ్ ఉంది, ఈడ సెల్లింగ్ ఉంది. ఇక్కడ చూడండి బాడీ కిందికి ఉంది కాబట్టి సో లీస్ట్ బుల్లిష్ లేదా సెల్లింగ్ అన్నట్టే. ఇక్కడ రివర్స్లో మోస్ట్ బేరిష్ అని ఎందుకంటాను, పైన కింద విక్స్ లేదు, బాడీ అనేది చాలా స్ట్రాంగ్ ఉండడం వల్ల మోస్ట్ బేరిష్ అంటున్నాను. ఇక్కడ సెకండ్ మోస్ట్ బేరిష్ అని ఎందుకంటాను, బాడీ అనేది కింద ఉంది, బాడీ కింద ఉంటే ఏంటి బ్లైండ్గా బేరిష్, బాడీ కింద ఉంటే బేరిష్, పైన ఉంటే బుల్లిష్, దట్స్ ఇట్. నెక్స్ట్ ఇక్కడ చిన్న చిన్న క్యాండిల్స్ అనేవి బుల్లిష్ను రిప్రజెంట్ చేస్తాయి, కానీ బాడీ కొంచెం పెద్దగా ఉంది, విక్ చిన్నగా ఉండడం వల్ల నార్మల్ బేరిష్ అని మాట్లాడతాం. నెక్స్ట్ మధ్యలో క్యాండిల్ ఐదర్ ఎనీ కలర్, ఇది ఇండిసిజన్, న్యూట్రల్ బుల్లిష్, న్యూట్రల్ బేరిష్, ఇండిసిజన్ క్యాండిల్ పెట్టుకోండి, బుల్లిషా బేరిషా సంబంధం లేదు, ఇంకా మధ్యలో వచ్చిందంటే. నెక్స్ట్ ఇది బాడీ పైకి ఉందంటే ఏం చేస్తాం, లీస్ట్ బేరిష్ లేదా బుల్లిష్ క్యాండిల్ అంటాం. సో ఇవి మీరు ఒకసారి వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. కానీ ప్రైస్ యాక్షన్లో మోస్ట్ ఇంపార్టెంట్, ఒక క్యాండిల్ని చూసి దాని ఫ్యూచర్ని డిసైడ్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, మీరు నేర్చుకుంటే మీకు చార్ట్ని చూడగానే ఓకే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి వచ్చింది, ఇక్కడ ఏ టైప్ ఆఫ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, దాన్ని బట్టి నెక్స్ట్ ట్రేడ్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అందుకే ప్రైస్ యాక్షన్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనేది ఇది మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇంకొక పార్ట్ 3 ఉంది, దాంట్లో చార్ట్ ఎగ్జాంపుల్స్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గరనే ఇలాంటి క్యాండిల్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి అనే వాటి గురించి మనం మాట్లాడుకుందాం. సో 100,000 సబ్స్క్రైబర్ రీచ్ అవ్వడానికి దగ్గరలో ఉంది. నేను నెక్స్ట్ బుక్ చాలామంది బుక్ ఓట్ చేశారు, ఓకే కంపల్సరీ నెక్స్ట్ బుక్ ఎవరికి ఇవ్వాలి అనేది డిసైడ్ చేసి చెప్తా. థ్యాంక్ యూ, జై హింద్.